లేదండి, వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోయారు. వారు ఆ బైసన్ పోలో గ్రౌండ్ అడిగారు. ఆయన పాప కేసీఆర్కి ఇక్కడ కట్టిన వాళ్ళ కొడుకులు ఎవరు కూడా సీఎం కాలేదట, అక్కడ కడితే సీఎం అవుతారని ఎవరో జ్యోతిష్ కూడా చెప్పాడట. ఆ పోలో గ్రౌండ్ ఇస్తే కానీ మేము ఈ ఫైనల్ సంతకం పెట్టామని వాళ్ళు ఆపేశారు. మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే వస్తుంది, ఇట్లనే కంటిన్యూ చేసి అది రాసుకుందామని చూశారు. కానీ వాళ్ళు ఇవ్వలేదు, సెంట్రల్ వాళ్ళు ఇవ్వకపోతే ఈ ఫైల్ని పక్కన పెట్టారు. దాన్ని బూసి దులిపి బయటికి తీసి మేము ఇది ఒక తెలంగాణకు మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి, అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఫైనల్ సంతకానికి ఉన్నది, మేము పెట్టాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తాము. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉండు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే జరిగిందంతా వాళ్ళ హయాంలోనే జరిగింది. ఈరోజు మళ్ళీ వచ్చి చెప్తున్నారు. ఈరోజు 30 సంవత్సరాలుగా మనం ఒకటి తమిళనాడులో ఉన్న దాన్ని చూస్తూ ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరికి కూడా ఎటువంటి చిన్న హాని కూడా కలగలేదు. అది కలిగి ఉంటే దాన్ని బేస్ చేసుకొని కోర్టుకు పోయేవాళ్ళు, కోర్టు నుంచి స్టే తెచ్చుకునేవాళ్ళు. మేము కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మేము కూడా ఫైల్ ఆపేవాళ్ళం. అదే స్టే కూడా వెకట్ చేశారు కదా. ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆయన ఈ రీజన్స్ నేను స్టే ఇస్తాను సరైనది కాదు అని చెప్పి కోర్టు కూడా స్టే వెకట్ చేసింది. కాబట్టి ఈరోజు తమిళనాడులో రన్నింగ్లో ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు మనం ఆటోమేటిక్గా ఆలోచించుకోవాలి, ఇది ఎటువంటి ముప్పు లేనటువంటి ప్రాజెక్టు అనేది అక్కడ ఆల్రెడీ నిరూపితమైంది. దాని తర్వాత ఇక్కడ మనం పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది కూడా కాదు అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంది. అది కావాలని వాళ్ళు రాజకీయం చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏదైనా పరిరక్షణ సమితి మాట్లాడినా ఆయన మాట్లాడడానికి కూడా అది అధికారం లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చింది, ఎక్కడైతే కోర్టు నుంచి కూడా స్టే వెకెట్ చేశారు, ఆయనకు కూడా మాట్లాడే అధికారం లేదు. దానివల్ల ఏదో పొలిటికలైజ్ చేస్తామనుకుంటే చేయనేయండి, కానీ ఇక్కడ చేయడానికి ఏ ఆస్కారం కూడా లేదు. ఎటువంటి ఇబ్బంది కూడా ప్రజలకు కానీ పక్షులకు కానీ ప్రకృతికి కానీ నీళ్లకు కానీ ఎక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం 100% కూడా లేదు. గ్రామాలను ఎక్కడా కూడా ఎవరిని వెకెట్ చేసేది లేదండి. 100% ఎక్కడున్న గ్రామాలు అక్కడే ఉంటాయి. అవసరమైతే వాళ్ళు ఇక్కడ మొత్తం ఇది ఇన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.